హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యజ్ఞ టీవీ. ఇటీవల యాక్చువల్గా ముఖ్యంగా తెలంగాణ వరకు చూసుకుంటే కూడా ఈ టీజీపీఎస్సీ విద్యార్థులు మాత్రం మళ్ళీ రోడ్డుకెళ్ళిన పరిస్థితి అయితే ఉందండి. ఇది నాకు కూడా వ్యక్తిగతంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ గతంలో అనుకునేవండి, ఇప్పుడు పేరు మారింది టీజీపీఎస్సీ. గవర్నమెంట్ మారింది, పేరు కూడా మారింది, టీజీ అంటున్నాం మనం కోర్స్. బట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్లు మారే, పేర్లు మారే, బట్ విద్యార్థుల వేతలు మారుతున్నాయంటే గత 2 సంవత్సరాల క్రితం ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనకు తెలుసు. సరే, ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, వాటి గురించి నేనైతే కామెంట్ చేయను. బట్ అయినప్పటికీ కూడా గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం పేపర్ లీకేజీ వ్యవహారం చాలా పెద్ద దుమారం లేపింది. ఓకే, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సరే, అదొక ప్రాసెస్, దాని గురించి కాదు ఇక్కడ. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి టీజీపీఎస్సీ వ్యవహారంలో మాత్రం ఒకంత బాధాకరంగానే అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు టీజీపీఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ఆందోళన వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కడుపు మంట. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎంతో శ్రమ ధారపోశారు, వాళ్ళ విజ్ఞానాన్ని మొత్తం రంగరించారు. వాళ్ళు అప్రోచ్ అయినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మళ్ళీ బుగ్గిపాలైపోతాయా అనేటటువంటి ఒక ఆందోళన వాళ్ళ ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందండి. నేను ఖచ్చితంగా చెప్తాను, గంటాబద్ధంగా చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా వాళ్ళు 2 రకాలైనటువంటి సందేహాలు అయితే వెలుబుచ్చుతున్నారు. ఏవైతే ర్యాంకులు వచ్చాయో ఈ టీజీపీఎస్సీ, ఈ ర్యాంకులు కేవలం ఆ 2 సెంటర్లు మాత్రమే ఎందుకు రావాలి? ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. నేను కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాను. అది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్లో మాత్రమే తెలివిగల వాళ్ళు ఉంటారా? అఫ్కోర్స్ నేను కాదన్ను. ఎందుకంటే విద్య అనేది అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వరప్రదాయం లాంటిది. మరి కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ర్యాంకులు రావడానికి కారణం ఏమిటి, తెలుగు మీడియం వాళ్ళకి ఒక ర్యాంక్ కూడా రావడానికి కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రస్ఫుటంగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ఈ 2 రకాలైనటువంటి సందేహాలు కూడా వాళ్ళు వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సరే, ఇది పక్కన పెడితే మరి హైకోర్టు అయితే నిన్న వర్డిక్ట్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చింది? ఈ యొక్క ఎగ్జామినేషన్ మీద కంప్లీట్గా ఇవి చేయాలి, ఒక రకమైనటువంటి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం వీటన్నింటినీ మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ముందర ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 1, ఈ పరీక్షలన్నింటినీ కూడా గతంలో జరిగినటువంటివి ఇప్పుడు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని సమూలంగా రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించడం అనేది నెంబర్ 1 ఆప్షన్. లేదు, నెక్స్ట్ ఏవైతే పేపర్స్ ఉన్నాయో విద్యార్థి సంఘాల నాయకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యారో టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి, వాళ్ళందరి యొక్క పేపర్స్ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకుని వాటిని రీవాల్యుయేషన్ చేయించడం అనేది 2వ ఆప్షన్. ఇక 3వ ఆప్షన్ ఏమిటి? హైకోర్టు నుంచి వర్డిక్ట్ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి ఒకసారి డివిజన్ బెంచ్ని ఏమన్నా ఆశ్రయించాలా? ఆశ్రయిస్తే మళ్ళీ వర్డిక్ట్ ఏ విధంగా రాబోతోంది? ఈ రకమైనటువంటి 3 ఆప్షన్లు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాత్రం మనం కొద్దిగా వేచి చూడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా టీజీపీఎస్సీ, ఇప్పుడు మనం అప్పట్లో టీఎస్పీఎస్సీ విద్యార్థులు అనుకునేవాళ్ళం. వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఒకంత జాలి కలుగుతుందండి. ఎందుకంటే గతంలో కూడా పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్రంగా దుమారం లేపింది. అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా, అది కేవలం తెలంగాణకు సంబంధించింది అయినప్పటికీ కూడా విద్యార్థి సమాజాలన్నీ కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి అప్పట్లో ఉంది. దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది, కాదంటలే. బట్ ఈ రకమైనటువంటి కొన్ని గందరగోళ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? దీనివల్ల విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి ఎంతవరకు కూడా ప్రభావితం అవుతుంది అనేది ఒక సోషల్ స్పిరిట్ ఉన్నవాడిగా నా వ్యక్తిగతమైనటువంటి కన్సర్న్ అండి. సో ఈ రకంగా ఉంటే మరి దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ ఈవెన్ రిటైనింగ్ ద కాన్ఫిడెన్స్ అంటాను నేను. ట్రస్ట్, రైట్? టు వాట్ ఎక్స్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ అబౌట్ టు బి ట్రస్ట్ వర్తీ? దీని బాధ్యత ఎవరి మీద ఉంది? డెఫినెట్గా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కూడా సమూల ప్రక్షాళన దిశగా అప్పట్లో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళన దిశగా మరిన్ని చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి ప్రభుత్వం అప్పట్లోనే కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 1 సంవత్సరం 9 నెలల క్రితమే చెప్పింది. ఆ దిశగా అడుగులు కూడా వేసింది. బట్ అయినప్పటికీ కూడా
ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడటం అనేది విద్యార్థి వర్గాల్లో ఒకంత ఆందోళన కలిగించే పరిణామాలకైతే దారి తీస్తోంది అని చెప్పి ప్రస్తుతానికైతే చెప్పక తప్పట్లేదు. బట్ అయినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా విద్యార్థి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా ఇగ్నా టీవీ ద్వారా నేనైతే కోరుకుంటున్నాను. ఈ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో ఉత్పన్నం అవ్వకూడదు అని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా ఐఎమ్ విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్ త్రూ ఇగ్నా టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పాను కదా, సో మీరు కూడా గత 2-3 రోజులుగా అనేక సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని గురించి ఏమంటారు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డెఫినెట్లీ కామెంట్లు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని విద్యార్థి సంఘాలందరికీ కూడా మరింత ఊతమిచ్చి వాళ్ళందరినీ కూడా మరింత ఉత్సాహపరిచే, అంటే ఇన్ ద సెన్స్ ఉత్సాహపరచడం అంటే వాళ్ళకి మరింత ధైర్యం నింపే ప్రయత్నం అయితే మనం చేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇగ్నా టీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానండి. అంటిల్ దెన్ జై హింద్.